ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా ఈరోజు అంశాలకు సంబంధించి చూద్దాం. మెయిన్గా కవిత బెయిల్కు సంబంధించిన అంశాన్ని చూద్దాం. మొత్తానికి కవిత ఎమ్మెల్సీ కవితకైతే బెయిల్ వచ్చింది. దానికి సంబంధించి చూసే ప్రయత్నం అయితే ఒకసారి చూడొచ్చు. కవితకు బెయిల్ 20 నెలల దర్యాప్తులలో తేల్చింది 0. 165 రోజుల నిర్బంధం తర్వాత విడుదల అంటూ కూడా చూడొచ్చు. మంజూరు చేసిన సుప్రీంకోర్టు కుట్రలను ఛేదించుకొని గెలిచిన న్యాయం. వడ్డీతో చెల్లిస్తాం, నేను మొండిని, జైలుకు పంపి జగమొండిని చేశారు, నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తి లేదు కవిత. కాంగ్రెస్ బీజేపీ మూకుమ్మడి కుతంత్రం అంటూ కూడా చూడొచ్చు. రాజకీయ కక్షతోనే ఢిల్లీ మద్యం పాలసీ కేసు 2 ఏళ్లుగా విచ్చలవిడిగా విష ప్రచారం. బెయిల్ వచ్చిన 5 నిమిషాలలోపే అక్కసు. కాంగ్రెస్ బీజేపీ నేతల అడ్డగోలు వ్యాఖ్యలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మంగళవారం రాత్రి జైలు నుంచి విడుదలైన అనంతరం తన కుమారుని చూసి కవిత భాగోద్వేగం. చిత్రంలో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, హరీష్ రావు కూడా ఉన్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి ఇక్కడ చూడొచ్చు, జాతీయ పార్టీలు మూకుమ్మడిగా రాజకీయ కుట్రలు భగ్గుమన్నాయి. తెలంగాణ ఆడబిడ్డ 165 రోజుల కారాగార వాసం నుంచి బయటకు వచ్చింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. 20 నెలల పాటు విచారణ జరిపి 493 మంది సాక్షులను, 57 మంది నిందితులను ప్రశ్నించింది. 50,000 పేజీల డాక్యుమెంట్లు సమర్పించిన ఇప్పటి వరకు కూడా తేల్చింది ఏమీ లేదని విచారణ సందర్భంగా సిబిఐ ఈడీకి సుప్రీంకోర్టు తలంటింది. ఇక మెసేజ్లు డిలీట్ చేయడం, ఫోన్ ఫార్మాట్ చేస్తారని చెప్పడం తప్ప ఇంకేమైనా సాక్ష్యాలు ఉంటే చూపెట్టాలని నిలదీసింది. కేవలం ఆరోపణలతోనే ఒక ఆడబిడ్డను ఎన్నేళ్లు జైల్లో ఉంచుతారంటూ కూడా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. సో మొత్తానికి అభియోగాలకు సంబంధించిన అంశాలను కూడా ఒక్కొక్కటిగా కూడా మనం చూసుకుంటూ వచ్చాం. ఒకసారి చూడొచ్చు, అభియోగాలే సరే, ఆధారాలు ఏవి? దర్యాప్తుపై ప్రశ్నల వర్షం అంటూ కూడా చూడొచ్చు. ఇది కుంభకోణమా? అయితే రుజువేదో చూపించండి. ఇన్నాళ్లలో కనీసం ఒక్క ఆధారాన్నైనా సమర్పించారా? ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ ఈడీకి సుప్రీం చివాట్లు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక్కడ ఇద్దరు న్యాయవాదులకు సంబంధించి మహిళల పట్ల కోర్టులో మరింత సానుభూతితో వ్యవహరించాలి. విద్యావంతులైన, ఉన్నత హోదా కలిగిన మహిళ బెయిల్ పొందేందుకు అనర్హురాలు అవుతుందా? ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలపై ధర్మాసనం అసహనం. ఇక ఆరోపణలతో ఎవరినైనా నిందితుని చేసేస్తారా? చాటింగ్లను తొలగిస్తే నేరం చేసినట్లు అవుతుందా? దాన్నే కీలక ఆధారం అంటే మేమెలా ఒప్పుకుంటాం? న్యాయమూర్తులమైన మేము కూడా చాటింగ్లు డిలీట్ చేస్తాం. అయితే మేము కూడా నేరం చేసినట్లేనా? కవిత పాత్ర ఉన్నదంటే అందుకు సాక్ష్యం చూపించండి. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లో ఆధారాలంటే ఎలా? అసలు మీ విచారణ సరైన పద్ధతిలోనే జరిగిందా? 50,000 పేజీల డాటా రూపాయన రికవరీ కాలే. ఫోన్ ఫార్మేట్కు, ఫోన్ ట్యాంపరింగ్కు తేడా లేదా? ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సిబిఐ, సుప్రీం ప్రశ్నల వర్షం. దర్యాప్తు సంస్థల విచారణ పూర్తయ్యాక కవితకు జైల్లో ఉంచడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన న్యాయస్థానం కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాసనం తీర్పు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక బెయిల్ మంజూరుకు ధర్మాసనం పేర్కొన్న 3 కారణాలకు సంబంధించి ఒకసారి అయితే మనం చూడొచ్చు. ఈ కేసులో సిబిఐ ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈడీ దర్యాప్తు కూడా పూర్తి చేసింది. తదుపరి ఎలాంటి విచారణకు ఇక అవకాశం లేదు. బెయిల్ మంజూరు సందర్భంగా ధర్మాసనం 3 కారణాలైతేనే పేర్కొన్నది. దీంట్లో ప్రధానంగా కూడా ఈ కేసులో సిబిఐ ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈడీ దర్యాప్తు కూడా పూర్తి చేసింది. తదుపరి కూడా ఎలాంటి విచారణ లేదు అంటూ కూడా మొదటి అంశాన్ని కూడా పెట్టిన పరిస్థితి అయితే కనబడింది. ఇక దానితో పాటుగా రెండో అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ కేసులో దర్యాప్తు సంస్థల నుంచి కేసు విచారణ కింది కోర్టుకు రౌస్ ఎవెన్యూ కోర్టు చేరింది. ఇక కేసు ట్రయల్ ప్రారంభమయ్యాక నిందితులు జైల్లో కొనసాగాల్సిన అవసరం లేదు. ఇక మనీ లాండరింగ్ నిరోధక చట్టం అంటే PMLA-లోని సెక్షన్ 41/1 ప్రకారం మహిళలకు ఉన్న ప్రత్యేక వెసులుబాటును పరిగణలోకి తీసుకొని పిటిషనర్కు బెయిల్ మంజూరు చేస్తూ ఇక్కడ చూడండి, పూర్తి స్థాయిలో కూడా మనీ లాండరింగ్ నిరోధక చట్టానికి సంబంధించి సెక్షన్ 45/1 ప్రకారం కూడా మహిళలకున్న ప్రత్యేక వెసులుబాటును పరిగణలోకి తీసుకొని పిటిషనర్కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది, ఏం కథ అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అసలు జరిగిన పరిణామాలు ఏంటి అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం అయితే చేయొచ్చు. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలను చూస్తే మనందరం కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయకనైతే మనదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిస్థితులలో కొన్ని ప్రధానమైన ఎపిసోడ్లు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రధానంగా కూడా చర్చ జరిగింది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ప్రభుత్వం
ఏదైతే మద్యం దుకాణాలను పూర్తి స్థాయిలో కూడా మద్యం దుకాణాలను ప్రభుత్వమే సేల్ చేస్తుందో దాంట్లో భాగంగా మద్యం అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రైవేటు వ్యక్తులకు కొనుగోళ్ల సంబంధించిన లైసెన్సులలో భారీగా అవినీతి జరిగిందనే ఒక ఆరోపణతోని మాత్రమే ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది అనేది ప్రధానంగా కూడా చర్చ అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రధానంగా కూడా కవిత బయటికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. దాదాపుగా 165 రోజుల నిర్బంధం తర్వాత కవిత అయితే విడుదలైంది. ఇక్కడ పూర్తి స్థాయిలో వడ్డీతో సహా చెల్లిస్తాను, నేను మొండిని జైలుకు పంపించి మరింత మొండిని చేశారు, జగమొండిని చేశారంటూ కూడా కవిత కీలకమైన వ్యాఖ్యలైతే చేసింది. దాంతోపాటుగా ఇక్కడ దర్యాప్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు ఈడీకి కానీ సిబిఐకి కానీ సుప్రీం అయితే చివాట్లో పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది అనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు.